సెప్టెంబర్ 9, 2019 హిందూ యొక్క ఆర్టికల్స్ని మనం ఈరోజు తెలుగులో చూద్దాం. ముందు ఈ ఆర్టికల్ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఈ ఆర్టికల్కి సంబంధించిన మీనింగ్స్, డిఫికల్ట్ వాటి యొక్క మీనింగ్స్ యొక్క తెలుసుకుందాం. సో క్లోజ్ 8 సో ఫార్, ఈ ఆర్టికల్ యొక్క డిఫికల్టీ వర్డ్స్ చూద్దాం. సో క్లోజ్ 8 సో ఫార్లో ఓన్లీ 2 డిఫికల్టీ వర్డ్స్ ఉన్నాయి. టాంటలైజింగ్ మీన్స్ బాధించే, క్రేటర్స్ అంటే అగ్నిపర్వత బిళ్ళం లేదా బాంబు పేలుడు వల్ల కలిగే గొయ్యి, అంటే ఒక గోతులు లాంటిది. ఇది నెక్స్ట్ ఇంకా ఆర్టికల్లోకి వెళ్దాం. సో క్లోజ్ 8 సో ఫార్. చంద్రయాన్ 2 మైట్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ అన్ ఆబ్జెక్టివ్ బట్ ద మిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ ఫెయిల్యూర్. అంటే దీని లక్ష్యాలను సాధించడంలో, ఈ లక్ష్య సాధనలో ఇది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం మాత్రం ఫెయిల్ అవ్వలేదు. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కమ్ tantalizingly close to creating history in the early hours of September 7 when the robotic lander Vikram followed the predetermined descent trajectory and come just within 2 kilometers of the lunar surface before contact was lost. యాక్చువల్గా ఇది చాలా బాధించే విషయం ఏంటంటే, ఇస్రో ఎర్లీ మార్నింగ్, మన 7th ఎర్లీ మార్నింగ్న యాక్చువల్గా విక్రాంత్ అనేది కరెక్ట్గా ల్యాండ్ అవ్వాలి. బట్ అదంతా బాగుంది. ఎప్పుడైతే ఆ ట్రాజెక్టరీ ఏదైతే వాళ్ళు సైంటిస్టులు చెప్పిన ట్రాజెక్టరీ ఏదైతే ఉందో అది బాగానే ఫాలో అయింది. కానీ ఒక 2 కిలోమీటర్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే చంద్రుడికి ఇంకో 2 కిలోమీటర్లు ఇది చేరుకుంటుంది అన్నగా దీని యొక్క సిగ్నల్స్ లాస్ట్ అయినాయి. వైల్ ఇట్ ఈజ్ అన్ఫార్చునేట్ దట్ ద ల్యాండర్ ఫెయిల్డ్ టు సేఫ్లీ touch down. It is apt to remember that ISRO was attempting powered landing for the first time. యాక్చువల్గా ఇది అన్ఫార్చునేట్, ఇది ఒక దురదృష్టకరమైన విషయం చెప్తున్నారు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఈ ఇస్రో అనేది ఈ యొక్క అటెంప్ట్ని ఫస్ట్ టైం, ఇలాంటి ఇంత పెద్ద గొప్పదైన అటెంప్ట్ని ఫస్ట్ టైం చేస్తుంది. టు పుట్ ఇట్ ఇన్ పర్స్పెక్టివ్ అంటే ఇదందరం మనం గుర్తుపెట్టుకోవాలి. దేర్ హ్యావ్ బీన్ 38 attempts to so far by other countries to land a rover on the moon and have succeeded only a little more than half the time. యాక్చువల్గా ప్రపంచంలోని అన్ని దేశాలు కలిపి ఈ చంద్రుని మీద రోవర్ని పంపించడానికి 38 attempts చేశాయి. అందులో దగ్గర ఒక సగం కన్నా ఎక్కువ అటెంప్ట్స్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. దిస్ ఏప్రిల్ ఇజ్రాయిల్స్ బేర్షీట్ లూనార్ ల్యాండర్ క్రాష్ టు ద లూనార్ సర్ఫేస్. ఈ సంవత్సరం ఏప్రిల్లో ఇజ్రాయిల్ బేర్షీట్ అనే ఒక లూనార్ ఆబ్జెక్ట్ని పంపించింది ఈ చంద్రుడి మీదకి. అది క్రాష్ అయిపోయి పేలిపోయింది. బట్ ఎర్లీ జనవరి దిస్ ఇయర్ చైనాస్ చాంగి 4 టచ్డ్ డౌన్ ద లూనార్ ఫార్ సైడ్ ద డిప్లాయిడ్ ద U-2 రోవర్ టు ఎక్స్ప్లోర్ ద సౌత్ పోల్ ఎకెంట్ బేసిన్. యాక్చువల్గా జనవరిలో చైనా కూడా చాంగ్ E4 అనే ఒకదాన్ని పంపించింది. యాక్చువల్గా దాన్ని సౌత్ పోల్ కోసం పంపించారు, కానీ అనుకున్న దాని ట్రాజెక్టరీ కన్నా దూరంగా వెళ్ళిపోయి వేరే చోట దిగింది అది. ఇన్ విక్రమ్ ద వెలాసిటీ వాజ్ సక్సెస్ఫుల్లీ రెడ్యూస్డ్ ఫ్రమ్ అబౌట్ 6,000 km/h ఎట్ ద స్టార్ట్ ఆఫ్ డిసెంట్ ఎట్ 35 km altitude to a few meters per second before communication snapped. యాక్చువల్గా 6,000 కిలోమీటర్ల నుంచి 35 కిలోమీటర్ల వరకు చాలా బాగా వచ్చింది. అంటే ప్రతి సెకండ్కి కొన్ని మీటర్లు తక్కుంటూ, కొన్ని కిలోమీటర్లు తక్కుంటూ యాక్చువల్గా దాని ట్రాజెక్టరీలో బాగా ట్రావెల్ చేసింది. దట్ స్ట్రాంగ్లీ ఇండికేట్స్ దట్ పవర్డ్ ల్యాండింగ్ వెంట్ యాజ్ పర్ ప్లాన్ టిల్ అబౌట్ 2 kilometers. అది 35 kilometers దాకా బాగా వచ్చింది. ఐ 2 kilometers వరకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఆ లూనార్ సర్ఫేస్కి. ఎప్పుడైతే ఆ లూనార్ 2 kilometers వచ్చిన తర్వాత సిగ్నల్స్ లాస్ అయింది. While the powered landing of Vikram and exploration of the moon surface for 14 Earth days by Pragyan rover were one of the main objectives of the Chandrayaan 2. యాక్చువల్గా ఈ విక్రమ్ అనేది ల్యాండ్ అవ్వాలి. ఎక్కడ చంద్రుడి మీద ల్యాండ్ అవ్వాలి. ఇది సౌత్ పోల్లో ల్యాండ్ అయ్యి ఒక 14 days అదంతా చంద్రుడి పైన తిరిగి అక్కడ రీసెర్చ్ చేయాలి. అదే ఈ చంద్రయాన్ 2 యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. ఇట్ ఈజ్ రాంగ్ టు థింక్ దట్ ద మిషన్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఫెయిల్డ్. కానీ అది దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అయినప్పటికీ అది జరగలేదు. కానీ అది ఫెయిల్ అయినట్టు కాదు. ఎందుకని ఆన్ ద కాంట్రరీ 95% ఆఫ్ ద మిషన్ ఆబ్జెక్టివ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ అకంప్లిష్డ్. ఏమైంది, 90 to 95% మిషన్ యొక్క సక్సెస్ అనేది ఆల్రెడీ ఎప్పుడో సక్సెస్ అయిపోయింది. ఎందుకని
ద ఆర్బిటర్ ఈజ్ సేఫ్ ఇన్ ద ఇంటెండెడ్ ఆర్బిట్ అరౌండ్ ద మూన్. ఎందుకంటే ఆల్రెడీ ఆర్బిటర్ మనం మొత్తం ఈ చంద్రయాన్ 2లో 3 పంపించాం. ఏంటి? ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. ఈ ఆర్బిటర్ అనేది సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఆర్బిట్లో తిరుగుతూ ఉంది. సో దానివల్ల మనకి రాబోయే రోజుల్లో ఆర్బిటర్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఆర్బిటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ విత్ ద ప్రీషియస్ లాంచ్ అండ్ మిషన్ మేనేజ్మెంట్ ఇట్ లైఫ్ స్పాన్ విల్ ఎక్స్టెండ్ టు ఆల్మోస్ట్ 7 years. దీన్ని బట్టి ఆర్బిటర్ యొక్క లైఫ్ని 7 years వరకు ఉంచారు. Carrying 8 of 13 payloads, the orbiter will spend the next nearly 7 years making high resolution map of a lunar surface, mapping the mineral, understanding the moon evolution, and most importantly looking for water molecules in the polar regions. Some of the impact craters in the south pole are permanently shaded from sunlight and could be ideal candidate sites to harbor water. ఇది 7 years వరకు దాని చుట్టూ తిరుగుతూ చాలా వరకు అంటే చంద్రుడి యొక్క ఆవిర్భావం ఎలా ఉంది, ఆ చంద్రుడికి సంబంధించిన మ్యాప్ కానీ, ఆ లూనార్ సర్ఫేస్లో ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంకా ఏ మినరల్స్ ఉన్నాయి, దాంతోపాటు చంద్రుడి యొక్క సౌత్ పోల్లో కొన్ని క్రటార్స్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బిలాలు అంటే అగ్నిపర్వతం వల్ల ఏర్పడిన గోతులు కానీ, బాంబు పేలడం వల్ల ఏర్పడిన ఒక గొంతులు హోల్స్ లాంటివి అనమాట ఉన్నాయి. దాన్ని అంతా చెక్ చేస్తుంది, ఆ ఏరియాలో వాటర్ ఉందా లేదని చెప్తుంది. మూన్ ఆన్ ద వాటర్ ఆన్ ద మూన్ వుడ్ ఇన్ ప్రిన్సిపల్ బీ యూజ్డ్ ఫర్ లైఫ్ సపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద రాకెట్ ఫ్యూయల్. బీ యూజ్డ్ ఫర్ లైఫ్ సపోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రాకెట్ ఫ్యూయల్. వాటర్ ఉందా లేదా తెలుసుకోవడం అనేది దాని యొక్క ఫస్ట్ ఆబ్జెక్టివ్. అంటే దాని ఫస్ట్ లక్ష్యం ఏంది? వాటర్ యొక్క ఉందా లేదా, ఆ వాటర్ అంటే జీవులకు ఉపయోగపడుద్దా లేదా అనేది. తర్వాత ఆ వాటర్ రాకెట్ ఫ్యూయల్ కానీ ఏమైనా తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందా ఇది కనుక్కుంటుంది. విత్ ద యుఎస్ వాంటింగ్ టు సెండ్ ఆస్ట్రోనాట్స్ టు ద సౌత్ పోల్ బై 2024 ద నేషనల్ ఆస్ట్రోనాట్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఇన్ పర్టికులర్ విల్ బీ కీన్ ఆన్ డేటా ఫ్రమ్ ద చంద్రయాన్ 2 ఆర్బిటర్. యాక్చువల్గా 2024కి నాసా ప్లాన్ చేసింది. నాసా అంటే ఫుల్ ఫామ్ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి. నేషనల్ ఆస్ట్రోనాట్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. వీళ్ళకి ఈ చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ అదే చాలా ఇంపార్టెంట్. ఈ చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపించే యొక్క ఇన్ఫర్మేషన్ మీదే వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఆ చంద్రుడి మీద పంపించబోయే ఆస్ట్రోనాట్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ద ఇస్రోస్ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ and NASA's moon mineralogy mapper on board Chandrayaan 1 had already provided evidence of the presence of water in the main atmosphere of the moon. ఆల్రెడీ చంద్రయాన్ 1 మనం చేసాం కదా. అంటే ఈ మూన్ మిషన్ ప్రోబ్ ద్వారా ఇస్రో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ కింద చంద్రయాన్ 1 చంద్రయాన్ 2 ఈ ప్రయోగాలు చేస్తున్నాం. దాంతోపాటు నాసా కూడా మూన్ మినరాలజీ మ్యాపర్ కింద ఆల్రెడీ ఈ మూన్ అట్మాస్ఫియర్లో ఒక సన్నటి లేయర్లో వాటర్ ఉంది అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ద నాసా స్టడీ లాస్ట్ ఇయర్ ఫౌండ్ ద రీజియన్స్ వితిన్ 20 degrees of each pole in general and within 10 degree in particular showed sign of water. The Chandrayaan 2 orbiter will now possibly reconfirm the presence of water on the moon. యాక్చువల్గా ఈ 2 ప్రోబ్స్ ఏం చెప్పినాయి అంటే ఆల్రెడీ వాటర్ ఉన్నాయని. నాసా ఇంకా ఏం చెప్పింది, ఆ చంద్రుడి యొక్క 20 degrees లాటిట్యూడ్ మీద 20 degrees 10 degrees లాటిట్యూడ్ మీద వాటర్ ఉన్నాయని ఆల్రెడీ చెప్పేసింది. ఈ చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఏం చేయాలంటే దాన్ని కన్ఫర్మ్ చేయాలి, అది నిజమా కరెక్టా కాదా, దాంట్లో మళ్ళీ ఏమైనా ఎక్స్కలేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇష్యూస్ ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేయడమే ఈ చంద్రయాన్ 2 యొక్క ఆర్బిటర్ యొక్క మెయిన్ ఇంపాక్ట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన నెక్స్ట్ మెయిన్ ఆర్టికల్ వచ్చేసి థ్రోటల్ ఎట్ గ్రాస్ రూట్స్. ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గురించి వచ్చిన ఆర్టికల్. లోకల్ గవర్నమెంట్స్ రిమైన్ హ్యామ్స్ట్రింగ్ అండ్ ఇన్ఎఫిషియంట్
ineffective. More agents to do the bidding of higher level governments. దీనికి సంబంధించిన మనం కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ చూద్దాం. థ్రొటెల్డ్ అంటే ఆపివేశారు. తర్వాత హ్యామ్స్ట్రింగ్ హ్యామ్స్ట్రింగ్ అంటే కుంటుపడిన. అక్కడ మనకు హ్యామ్స్ట్రింగ్ అని ఇచ్చారు, అంటే అది పాస్ట్ టెన్స్ రూపంలో ఉంది. హ్యామ్స్ట్రింగ్ అనేది ప్రజెంట్ టెన్స్ రూపంలో. తర్వాత డివల్యూషన్ తరానికి క్షీణించిపోవడం, అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి డికే అయిపోతుంది, అంటే తన యొక్క క్షీణించిపోతుంది. తర్వాత ఎన్విజన్ అది ఒక ఎన్విజన్ అని. డెలిగేషన్ అంటే ప్రాతినిధ్యం వహించటం. తర్వాత విత్డ్రాయల్ వేర్ విథల్ మీన్స్ డబ్బు. డివాల్వ్ బదిలీ చేయు. కెఫిన్ బదిలీ చేయని రాసాను, పొరపాటు రాబడింది. కెఫిన్ అంటే ఒక శవపేటిక. ఎలిబి అంటే నిర్దోషిత్వము. ఎరోనియస్ పొరపాటైన. రివిటలైజేషన్ పునరుజ్జీవింపబడిన. తర్వాత రిలక్టెంట్ అయిష్టంగా. ఇప్పుడు ఈ ఆర్టికల్ మనం చూద్దాం. ఈ ఆర్టికల్ ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో, ఈ డెమోక్రటిక్ కంట్రీలో డీసెంట్రలైజేషన్ అనే ద్వారా ఈ సెల్ఫ్ గవర్నమెంట్స్ అనేవి చేశారు, దాని గురించి చెప్తున్నారు. Democratic decentralization is barely alive in India. Over 25 years after the 73rd and 74th constitutional amendments devolved a range of power and responsibilities and made them accountable to the people for their implication, very little and actual progress has been made in this direction. యాక్చువల్గా ఈ 25 ఏళ్ళు అయింది ఈ 73rd 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా. ఈ డీసెంట్రలైజేషన్ ద్వారా అంటే మనం పంచాయతీ రాజ్ ఒకటి, మున్సిపాలిటీస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు 25 years బ్యాక్. 73 and 74 ఆర్టికల్స్ యొక్క ఆ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా ఇవి చేశారు. దీనివల్ల ఏం ఉపయోగం వచ్చింది అంటే చాలా తక్కువ ఉంది. వీళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఇది నెరవేర్చిన లక్ష్యాలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. లోకల్ గవర్నమెంట్స్ రిమైన్స్ హ్యామ్స్ట్రింగ్. మనం ఇందాక హ్యామ్స్ట్రింగ్ అంటే ఏం చెప్పుకున్నాము? కుంటుపడిన, అంటే సరిగ్గా బాగలేదు. కుంటుపడిన అంటే దాని యొక్క అభివృద్ధి అనేది హ్యామ్స్ట్రింగ్ అంటే ఎఫెక్టివ్గా ఉన్నాయి, అంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేయటం. ఇన్ఎఫెక్టివ్గా ఉన్నాయి హ్యామ్స్ట్రింగ్ అంటే కుంటుపడిపోయి ఉన్నాయి, సరిగా బాగా పనిచేయట్లేదు. మేర్ ఏజెంట్స్ టు డూ ద బిడ్డింగ్ ఆఫ్ హయ్యర్ లెవెల్ గవర్నమెంట్స్. ఇక్కడున్న ఏజెంట్స్ ఏం చేస్తున్నారు? హయ్యర్ లెవెల్ గవర్నమెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు సర్వే అవుతున్నారు. డెమోక్రసీ హ్యాస్ నాట్ బీన్ ఎన్హాన్స్డ్ ఇన్ స్పిరిట్ అబౌట్ 32 lakh people representative being elected to them every 5 years with great expectation and fanfare. యాక్చువల్గా మన భారతదేశం మొత్తం మీద ఈ లోకల్ గవర్నమెంట్స్ అంటే పంచాయతీలు అయితేనేమి, మున్సిపాలిటీ ద్వారా అయితేనేమి ప్రతి 5 ఏళ్ళ ఒక్కొక్కసారి 32 లక్షల మందిని మనం ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళని ఎన్నుకోవడం అనేటప్పుడు మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్తో చాలా ఆలోచించి చేసుకుంటాం, కానీ అవి మాత్రం ఏవీ సాధించట్లేదు. ది గ్రౌండ్ రిపోర్ట్. అసలు గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉంది అంటే ప్రాథమిక అధ్యాయం ఎలా ఉందని చూద్దాం. డివల్యూషన్ ఎన్విజన్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ మేర్ డెలిగేషన్. అంటే ఈ డివల్యూషన్ అనేది అంటే రోజుకి క్షీణించిపోవటం. అంటే ఇక్కడ మనం డివల్యూషన్కి ఎన్విజన్కి మనం మీనింగ్ చూసాం. డివల్యూషన్ అంటే ఏంటి? రోజుకి క్షీణించిపోవటం. ఈ అంటే ఈ రోజు క్షీణించిపోవటం ఊహాజనితమైన ఈ జీవితంలో కాన్స్టిట్యూషన్ ఈ ఊహాజనితమైన ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి నాట్ మేడ్ డెలిగేషన్ అంటే ఇది మంచిగా ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాయి. ఇట్ ఇంప్లైస్ దట్ ప్రీసియస్లీ డిఫైన్డ్ గవర్నెన్స్ ఫంక్షన్స్ ఆర్ ఫార్మల్లీ అసైన్డ్ బై లా టు లోకల్ గవర్నమెంట్స్ backed by adequate transfer of basket of financial grants and tax handles, and they are given staff so that they have the necessary withdrawal to carry out their responsibilities. Above all, local governments are to report primarily to their voters and not so much higher level departments. యాక్చువల్గా ఏమవుతుంది ఈ లోకల్ గవర్నమెంట్స్ ఏమవుతుంది ఓన్లీ కొంచెం ఆ ట్యాక్స్ హ్యాండిల్ చేయటం, ఈ ఫైనాన్షియల్ విషయాల వరకు తప్పితే ఎక్కువ వేటి మీద పెద్దగా వీళ్ళ యొక్క దృష్టి ఉండట్లేదు. పెద్దగా ఏమి చేసింది ఏం లేదని చెప్తున్నాడు. ఎట్ నన్ ఆఫ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ బై ద లాంగ్ షాట్. వేర్ డిడ్ వీ గో రాంగ్? వాజ్ ద సిస్టమ్ డిజైన్ టు ఫెయిల్? అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి?
ఎందుకు మనకి ఎక్కడ తప్పు జరిగింది, ఈ సిస్టమ్ అనేది ఫెయిల్ అవ్వడానికి ఏమేమి కారణాలు ఉన్నాయనేది చూద్దాం. ది కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్స్ దట్ పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్ షెల్ బి ఎలెక్టెడ్ ఎవ్రీ 5 years అండ్ ఎంజాయిస్ స్టేట్ టు డివాల్వ్ ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు దెమ్ త్రూ లా. దిస్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఏ డిజైన్ వీక్నెస్. యాక్చువల్గా ఈ పంచాయతీస్ ఇవన్నీ కూడా ప్రతి 5 yearsకి ఒకసారి ఖచ్చితంగా జరగాలి యాక్చువల్గా, కానీ ఇవి ఖచ్చితంగా జరగాలి అనే రూల్ అయితే లేదు. ఇదే డిజైన్ వీక్నెస్ అనమాట దీంట్లో ఉన్నది. బట్ నో క్లోజర్ లుక్ ఈజ్ నాట్ వన్. గివెన్ డిజైర్ habitation patterns, political and social history, it makes sense to mandate states to assign functions to local governments. A study for the 14th Financial Commission by the Center for Policy Research shows that all states have formally developed powers with respect to 5 core functions of water supply, sanitary, roads and communication, street light provision and management of community assets to the gram panchayats. ఇవి స్టేట్ గవర్నమెంట్స్ పెద్దగా ఏమి పట్టించుకోవట్లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళకి ఒక 5 ఇంపార్టెంట్ రోల్స్ అనేవి ఇచ్చారు. ఏంటంటే వాటర్ సప్లై దీని కిందకే ఇచ్చారు, అంటే ఈ పంచాయతీ ఎలక్షన్స్ మున్సిపాలిటీ కిందే. శానిటేషన్ అంటే నగరాలను శుభ్రంగా ఉంచడం అయితేనేమి, నగర పారిశుద్ధ్యం అనేది శానిటేషన్ గురించి. తర్వాత రోడ్స్, ఈ రోడ్ల నిర్మాణం అండ్ కమ్యూనికేషన్, రోడ్స్ మరియు కమ్యూనికేషన్. ఈ రోడ్స్కి సంబంధించినవి అంటే ఈ రోడ్డుకి సంబంధించిన ఎలా ఉన్నాయి రోడ్లు, అంటే ఊర్లో రోడ్లు ఎలా ఉన్నాయి, గ్రామాల్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. స్ట్రీట్ లైట్ ప్రొవిజన్స్ అంటే వీధి దీపాలు కానీ, అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అసెట్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ. ఆ కమ్యూనిటీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆస్తులు చూసుకోవటం, ఇవే వీళ్ళకి ఇచ్చినాయి. తర్వాత నెక్స్ట్ కీ ఇష్యూస్. ది కన్స్ట్రెంట్ లైస్ ఇన్ ద డిజైన్ ఆఫ్ ఫైండింగ్ స్ట్రీమ్స్ దట్ transfer money to local governments. First, the volume of money set apart for them inadequate to meet their basic requirements. Second, much of the money given is flexible even in the case of united grants mandated by the union and state financial commissions. Their use is constrained through the implication of several conditions. ఇక్కడ ఏంటంటే కీ ఇష్యూస్ ఏమున్నాయంటే, ఫస్ట్ వీరికి సరిపోయేంత మనీని ఇవ్వాలి. ఈ లోకల్ బాడీస్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలంటే దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉండాలి. ఈ లోకల్ బాడీస్కి అవి వర్క్ చేయడానికి సరిపోయేంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి. సెకండ్, ఇంకా ఏవైనా యూనియన్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కనుక ఇస్తే ఆ ఇచ్చే డబ్బు కూడా సమ్ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్తో పెట్టి ఇవ్వాలి. దేనికి వాడాలి, దేనికి వాడకూడదు, ఎలా వాడాలి అనేది చూడాలి. థర్డ్, there is a little investment in enabling and strengthening the local government to raise their own taxes and use charges. తర్వాత లిటిల్ ఇన్వెస్ట్మెంట్, కొంత ఇన్వెస్ట్మెంట్ దేనికి పెట్టాలి అంటే ఈ లోకల్ బాడీస్ వాటికే అవే సొంతగా డబ్బులు సంపాదించుకునే, అంటే ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాటే కొన్ని ట్యాక్సెస్ అనేవి పెంచుకోవడానికి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ రిఫార్మ్స్, అంటే కొన్ని ఇప్పుడు యాడ్స్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్ యాడ్స్, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ లోకల్ బాడీసే తీసుకుంటాయి. అలాంటి ఎన్నిటికి ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు మనం మా ఊర్లలో కొన్ని చోట్ల యాడ్స్ ప్లే చేస్తాం, ఆ యాడ్స్కి సంబంధించినవి రెవెన్యూ అంతా మున్సిపాలిటీస్ కానీ గ్రామ పంచాయతీస్ పోతుంటాయి. అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసమే, అంటే వాటి రెవెన్యూ సంపాదించుకోవడానికి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చెప్తున్నారు. ద లాస్ట్ నైల్ ఇన్ ద devolution caffeine is that local government do not have the stuff to perform even basic tasks. అసలు దీంట్లో ముందు ముఖ్యంగా చెప్పుకునే ప్రధానమైన అడ్డంకి ఏంటి అంటే ఇది శవపేటికలో తయారవడం, ఈ డివల్యూషన్ అనేది, అంటే ఈ అభివృద్ధి అనేది ఒక శవపేటికలు అంటే రోజు క్షీణించిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇవి నార్మల్ ఈ స్టాఫ్ వాళ్ళు చిన్న పనులు కూడా చేయడానికి పనికి రాకుండా పోతున్నారు ఇక్కడ ఉండే స్టాఫ్. ఫర్దర్ మోర్, as most staff are hired by higher level departments and placed with local government on deputation, they do not feel responsible to the latter. అంటే వీళ్ళు ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైయర్ లెవెల్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు డిప్యుటేషన్ మీద వేరే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ని వీళ్ళు పూర్తిగా వదిలేస్తున్నారు. దే ఫంక్షన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంటల్ సిస్టమ్. ఇది ఏమవుతుంది, ఈ వర్టికల్ ఇంటిగ్రేటెడ్ డిపార్ట్మెంట్ సిస్టమ్ అనేది ఒక పార్ట్ లాగా అయిపోతుంది, అంటే ఒక స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది దీనివల్ల. ఇఫ్ ది స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ వర్ నాట్ బ్యాడ్ ఎనఫ్ ఇన్ ఎవల్యూషన్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషన్ మేడ్
made of 5 yearly elections to 5 yearly election to the local government state have often postponed them. యాక్చువల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అంటే దీనికి ఒక స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా లేదు. అంటే ప్రతి ఎవ్రీ 5 yearsకి ఒకసారి దీనికి ఎలక్షన్ జరపాలి అనేది లేదు, అనే సిస్టమ్ అనేది పర్ఫెక్ట్గా లేదు. ఇన్ 2005 when the Gujarat government postponed the Ahmedabad corporation elections, a Supreme Court constitution bench held that under no circumstances can such postponement be allowed. Subsequently, the Supreme Court rejected their appeals for the election postponement. ఇలాంటి జరగకుండా చూడాలి అంటే ఈ ఎలక్షన్స్ అనేవి కంటైన్లో జరగాలి. 2005లో గుజరాత్ అహ్మదాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేవి పోస్ట్పోన్ జరిగినాయి. అప్పుడు దీని మీద సుప్రీంకోర్టు ఒక బెంచ్ అనేది ఏర్పాటు చేసి దీని మీద న్యాయ విచారణ జరిపి సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందంటే అసలు పోస్ట్పోన్ చేయకూడదు. ఈ ఎలక్షన్ పోస్ట్పోన్ చేయడానికి ఏదైతే ఉన్నాయో వాళ్ళు చెప్పుకునే కారణాలు ఏదైతే ఉన్నాయో వాటిని సుప్రీంకోర్టు అనేది యాక్సెప్ట్ చేయలేదు. సచ్ యాజ్ డిలే ఇన్ డిటర్మైనింగ్ ద సీట్ రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ఆర్ ఫ్రెష్ డీలిమిటేషన్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ బాడీస్. యాక్చువల్ వాళ్ళు ఏం చెప్పారంటే రిజర్వేషన్ మ్యాట్రిక్స్ ఉంది, మనకు ఎక్కడెక్కడ వాళ్ళకి రిజర్వేషన్ అవన్నీ మనం ఇంకా చేయలేదు. తర్వాత ఆ లోకల్ గవర్నమెంట్లో ఉన్న బౌండరీస్ని ఏవైతే ఉన్నాయో అవి మార్చి కొత్తగా కొన్ని కాన్స్టిట్యూషన్స్ ఏర్పరచాలి మున్సిపాలిటీలో అని ఈ కార్పొరేషన్లో అని చెప్పారు. దాన్ని ఒప్పుకోలేదు. 8 in తమిళనాడు పంచాయతీ ఎలక్షన్స్ హ్యావ్ నాట్ బీన్ హెల్డ్ ఫర్ over 2 years now, resulting in the state losing finance commission grant from the union government. ఇదే కాకుండా తమిళనాడులో గత 2 ఏళ్లుగా అసలు మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరగట్లేదు. దానివల్ల ఏముందంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే డబ్బు అయితే ఉందో అది ఆగిపోయింది. డౌన్ సైడ్ ఆఫ్ సెంట్రలైజేషన్. Successive union government have made a big noise about local governments to local involvements in host of certainly designed programs, but this does not constitute devolution. యాక్చువల్గా ఈ యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లు, స్టేట్ గవర్నమెంట్లు కూడా లోకల్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా చేస్తున్నాయి, కానీ వీటిలో మాత్రం ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏమీ పాల్గొనట్లేదు. ఇండీడ్ ద కరెంట్ యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ఫర్దర్ సెంట్రలైజ్డ్ సర్వీసెస్ డెలివరీ బై యూజింగ్ టెక్నాలజీ అండ్ పంచాయతీస్ ఆర్ నథింగ్ మోర్ దాన్ ఫ్రంట్ ఫేసెస్ ఫర్ సెవరల్ యూనియన్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. యాక్చువల్గా కొన్ని చోట్ల అయితే ఈ పరిస్థితి ఎలా ఉందంటే ఈ పంచాయతీ మున్సిపాలిటీస్కి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేసే వాటికి ఊరక వీళ్ళు ఏదో నామకాస్తుగా ఏదో ముందు ఉన్నారు అంటే ఉన్నారు అంతే, వీళ్ళు ఏమీ చేయట్లేదు. ది బీమింగ్ ఆఫ్ హోమిలీస్ ఓవర్ ద రేడియో టు క్యాప్టివ్ ఆడియన్స్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ డస్ నథింగ్ టు స్ట్రెంగ్థెన్ ద లోకల్ గవర్నమెంట్స్. ఈ రిప్రజెంటేటివ్ ఏమీ అసలు వాళ్ళు ఆ లోకల్ గవర్నమెంట్ స్ట్రెంగ్థెన్ చేయడానికి ఏమీ చేయట్లేదు. యూనియన్ ప్రోగ్రామ్ డిజైన్ ఫర్ సిటీస్ ఈజ్ inimical to decentralization. The smart city program does not devolve its funds. ఇవేవి ఈ ఫండ్స్ కానీ వీటికి చెప్పట్లేదు, వీటికి ఏమి ఉపయోగం లేకుండా పోతుంది. sadly except for a few champion of decentralization in political and civil society, people do not distinguish the level of government that is tasked with the responsibility of developing the local services. Therefore, there is no outrage when the local government, అసలు ఈ సివిల్ సొసైటీ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ పీపుల్ అసలు దీన్ని ఒక సపరేట్ బాడీ ఉంది, దీనికి కొన్ని విధులు ఉన్నాయని అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అలాగే దీంట్లో వర్కర్స్ కూడా డిప్యుటేషన్ మీద వేరే చోట్ల వెళ్ళిపోవడం వల్ల వర్కర్ షార్టేజ్ కూడా వస్తుంది. ఆన్ కరప్షన్, ఆర్ లోకల్ గవర్నమెంట్స్ ఆర్ కరప్ట్ యాజ్ దే ఆర్ alleged to be. Doubtless criminal elements and contractors are attracted to local government elections attempted by the large sum of money now flowing to them. They win elections through bribing voters and striking deals with different groups. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కరప్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా ఉంటుందంటే లోకల్ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే బ్రైబింగ్ అంటే లోపరుచుకోవటం. బ్రైబింగ్ అంటే ఇన్ ద సెన్స్ లోపరుచుకోవడం అనమాట. అంటే డబ్బు ద్వారా కానీ దేన్నైనా చూపించి వాళ్ళని లోపరుచుకొని ఎలక్షన్స్లో వాళ్ళు పాల్గొని గెలుస్తున్నారు. ఫర్దర్ మోర్ హయ్యర్ ఆఫీసర్స్ పోస్ట్ పోన్ ఎట్ ద బిహెస్ట్
of members of legislative assembly, often on payment of bribes, exact bribes from local governments for plan clearances, approval, estimates and payments. So దస్ ఏ మార్కెట్ చైన్ ఆఫ్ కరప్షన్ ఆపరేషన్. అదే కాకుండా పెద్ద పెద్ద హైయర్ లెవెల్స్లో ఉన్న అఫీషియల్స్ కూడా వీళ్ళకి సహాయం చేసి వీళ్ళకి ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్లో వాటిలో ఎక్స్ట్రాగా ఇవి చేస్తూ వీళ్ళని పూర్తిగా కరప్షన్ అనేది హెవీగా ఉంది. టు కర్బ్ దీస్ టెండెన్సీస్, ఫస్ట్ గ్రామ సభాస్ ఆర్ వార్డ్ కమిటీస్ టు అర్బన్ ఏరియాస్ హ్యావ్ టు బి రీవిటలైజ్డ్. అలా ఏం చేయాలి వీటిని అంటే, ఫస్ట్ ఇలాంటివన్నీ పోగొట్టాలంటే ఈ గ్రామ సభ ఏవైతే ఉన్నాయో, వార్డు కమిటీస్ ఏవైనాయో వీటన్నింటినీ మళ్ళీ అంటే పునర్జీవింపజేయాలి. ది కాన్స్టిట్యూషన్ డెఫినేషన్ ఆఫ్ గ్రామ సభ ఈజ్ దట్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ వాటర్స్. అసలు కాన్స్టిట్యూషన్లో ఈ గ్రామ సభ అంటే ఏంటని చెప్తుందంటే, ఇది ఒక ఓటర్ల యొక్క కలయిక, అందరూ ఓటర్లు కలిసి చేసేది. బికాజ్ ఆఫ్ అవర్ ఎరోనియస్ బిలీఫ్ దట్ ద వార్డ్ సభ మీన్స్ మీటింగ్. అసలు మన అందరూ ఈ మధ్యకాలంలో ఇలాంటి జరిగిపోయినాయి. దానివల్ల ఈ ఎరోనియస్ కారణాల వల్ల ఏమవుతుందంటే, ఈ గ్రామ సభ అనేది ఒక మీటింగ్ లాగా. వీ ట్రై టు రెగ్యులేట్ హౌ గ్రామ సభ మీటింగ్ ఆర్ హెల్డ్ అండ్ ప్రిటెండ్ దట్ వీఆర్ స్ట్రెంగ్థనింగ్ ద డెమోక్రసీ. కాస్మెటిక్స్ రిఫార్మ్స్ ఆఫ్ గ్రామ సభ బై వీడియోగ్రఫీ. అంటే ఈ గ్రామ సభల్లో వీడియో ఏర్పరిచి ఆ గ్రామ సభలు జరిగేటప్పుడు దీనికి ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్గా తయారు చేయాలని చెప్తున్నారు. సెకండ్, లోకల్ గవర్నమెంట్స్ ఆర్ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్స్ హ్యావ్ టు బీ స్ట్రెంగ్థన్డ్. ఈ స్ట్రక్చర్ కూడా బాగా స్ట్రెంగ్థన్ చేయాలి. పంచాయతీస్ ఆర్ బర్డెన్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ అదర్ డిపార్ట్మెంట్స్ థ్రస్ట్ ఆన్ దెమ్. ఈ పంచాయతీలో ఏమవుతుందంటే, వేరే డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళ పని వీళ్ళ మీద పడేసి వెళ్ళిపోతున్నారు. వితౌట్ బీయింగ్ కంపెన్సేటెడ్ ఫర్ ద ఎక్స్ట్రా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. వీళ్ళకి ఎటువంటి బాధ్యత లేకుండా వీళ్ళ మీద పూర్తి వర్క్ అనేది పడేస్తున్నారు. లోకల్ గవర్నమెంట్స్ మస్ట్ ఎనేబుల్ టు హోల్డ్ స్టేట్ డిపార్ట్మెంట్స్ అకౌంటబుల్ అండ్ టు ప్రొవైడ్ కరప్షన్ ఫ్రీ సర్వీస్ టు దెమ్. ఇవన్నీ వాళ్ళని తగ్గించి వాళ్ళకి క్వాలిటీ ప్రజలకు అందరికీ ఇక లోకల్ గవర్నమెంట్ ద్వారా ఒక క్వాలిటీ సర్వీస్ని ప్లస్ కరప్షన్ ఫ్రీ సర్వీస్ని కూడా ఇవ్వాలి త్రో సర్వీస్ లెవెల్ ఆర్గ్యుమెంట్. ఈ సర్వీస్ లెవెల్ అనేది ఆర్గ్యుమెంట్ జరగాలి దీని గురించి. థర్డ్, వీ కెనాట్ హ్యావ్ అకౌంటబుల్ జీపీ వితౌట్ లోకల్ ట్యాక్సేషన్. మనకు గ్రాస్ ప్రోడక్ట్ అనేది ఉండదు, అకౌంటబుల్ గ్రాస్ ప్రోడక్ట్ అనేది. ఎందుకని లోకల్ ట్యాక్సేషన్ వీళ్ళకి సపోర్టివ్గా లేకుండా ఎంతప్పటికీ వీళ్ళు కేంద్రం పైన రాష్ట్రం పైన ఆధారపడితే వీళ్ళు సొంతగా వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. లోకల్ గవర్నమెంట్స్ ఆర్ రిలక్టెంట్ టు కలెక్ట్ ద ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ యూజ్ ఛార్జెస్ ఫుల్లీ. వీళ్ళు ఏం చేయాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ని వీళ్ళే కలెక్ట్ చేయాలా, వీటి మీద ఛార్జెస్ కూడా వీళ్ళే ఫుల్గా తీసుకోవాలా ఏవైతే ఉన్నాయో. దే ఆర్ హ్యాపీ టు ఇంప్లిమెంట్ టాప్ డౌన్ ప్రోగ్రామ్స్ బికాజ్ దే నో దట్ ఇఫ్ దే కలెక్ట్ ట్యాక్సెస్ దేర్ ఓటర్స్ will never forgive them for misuse their funds. అంటే ఇప్పుడు వీళ్ళే ట్యాక్స్లు కలెక్ట్ చేసి వీళ్ళే ఆ ట్యాక్స్ని కనుక వాడటం వల్ల ఏమవుతుందంటే ఓటర్స్ దగ్గర వీళ్ళు దొరికిపోతారు. అంటే ఓటర్స్ వీళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, అంటే వీళ్ళు మా ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారా లేదా అనేది ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఎంతప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి డబ్బులు వీళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఇచ్చే డబ్బులు ఎంత వస్తున్నాయి, అకౌంటబిలిటీ కనుక మనం స్టార్ట్ చేస్తే ఓటర్స్లో కూడా కొంత అవేర్నెస్ వస్తుంది. ది కనెక్షన్ బిట్వీన్ ద ట్యాక్స్ పేమెంట్ అండ్ హయ్యర్ అకౌంటబిలిటీ ఈజ్ వెల్ నోన్ బట్ వీ విష్ టు ఇగ్నోర్ దీస్ లెసన్స్. అసలు ఈ ట్యాక్స్ పేమెంట్ అకౌంటబిలిటీ అనేది చాలా వీటి గురించి బాగా తెలుసు. మనం ట్యాక్స్ పే చేసినప్పుడు దాని దగ్గర అకౌంటబిలిటీ కన్నా చూపిస్తే ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది బాగా తెలుసు. కానీ మనం ఏదో మన దురదృష్టవశాత్తు దాన్ని మనం వదిలేస్తున్నాం. ఇండియాస్ ఎఫర్ట్ టు డీసెంట్రలైజేషన్ ప్రజెంట్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ డీపెనింగ్ డెమోక్రసీ. ఇండియాలో అంటే వికేంద్రీకరణ ఇప్పుడు దాకా కేంద్రీకృతం అయింది. ఇప్పుడు వికేంద్రీకరణ అంటే పాలనను వికేంద్రీకరణ ఎక్కడికెక్కడ వాళ్ళే పాలించుకునే విధంగా ఈ డీసెంట్రలైజేషన్ చేస్తే అనేది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అనమాట. డీపెనింగ్ ద డెమోక్రసీ అంటే ఈ డెమోక్రసీని, ఈ ప్రజాస్వామ్యాన్ని బాగా ప్రజాస్వామ్యాన్ని బాగా రూట్ లెవెల్ వరకు అంటే దీన్ని బాగా అన్ని చోట్లకి ప్రభావవంతంగా చెయ్యాలి అనేది అంటే ఈ డీసెంట్రలైజేషన్ చాలా ఇంపార్టెంట్. డీసెంట్రలైజేషన్ ఈజ్ ఆల్వేస్ ఏ మెస్సీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ఇది ఒక దయతో కూడుకుంది. ఈ డెమోక్రసీ అనేది ఈ డీసెంట్రలైజేషన్ యొక్క దయతో కూడుకున్న ఒక పని. బట్ ఇట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ ఆపరేషన్ ఆఫ్
criminal politicians at the higher level who appropriate huge sum of taxpayers' money without any of us having a clue. ఇది దీంట్లో ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఎవరైతే ఈ క్రిమినల్ పొలిటీషియన్స్ ఉన్నారో ఎక్కువగా ఈ ట్యాక్స్ పేయర్స్లో వచ్చిన హైయెస్ట్ మనీని ఎటువంటి ఆధారం లేకుండా వీళ్ళు తీసేసుకుంటున్నారు. We can keep track of corrupt local government representatives at the higher level. We will never know the extent of dirty deals that happen. మనం ఏం చేయాలంటే ఇలాంటి ఎవరైతే కరప్ట్ ఉన్నారో వాళ్ళందరినీ మనం పాయింట్అవుట్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళని నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయకుండా సంథింగ్ వాళ్ళ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకొని ఇలాంటి దరిద్రమైన పాలిటిక్స్ని ఇలాంటి దరిద్రాలు జరగనీయకుండా ఇలాంటి డర్టీ డీల్స్ అంటే ఇలాంటి దరిద్రమైన డీల్స్ జరగనీయకుండా చూడాలి. వీ హ్యావ్ గివెన్ అవర్ సెల్స్ ఏ రెస్పాన్సిబుల్ రోబస్ట్ డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఫర్ లోకల్ గవర్నమెంట్స్. మనమే ఈ లోకల్ గవర్నమెంట్స్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీగా ఉండేటట్టు పనిచేయాలి. ఇట్ ఈస్ ఫార్ అస్ టు గివ్ లైఫ్ టు ది స్ట్రక్చర్. ఇలా చేసినప్పుడే దీనికి మనం లైఫ్ ఇవ్వగలం. Through the practice of the robust democratic culture, be warned. If we do not tell our higher level government to get off our backs so that we can better govern ourselves, they will not. అంటే ఇప్పుడు మనం కనుక పై వాళ్ళకి ఏం చెప్పకుండా మన ప్రదేశంలో మనమే కనుక చేసుకోగలిగితే ఏమవుతుందంటే మనం బెటర్గా చేయగలం. అంటే పై వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అండి వాళ్ళకి లెక్కలు చెప్పి లేదా వాళ్ళ ద్వారా మనం గ్రాంట్లు తీసుకోవడం కన్నా మనకు వచ్చే ఆదాయాన్ని మనమే పంచుకొని మనమే చేయగలిగితే కనుక బెటర్ గవర్నెన్స్ ఇవ్వచ్చు అని చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టెల్ హయ్యర్ లెవెల్ గవర్నమెంట్స్ టు స్టే అవే యాజ్ ఇట్ ఈజ్ ఫార్ యాజ్ టు హోల్డ్ ద లోకల్ గవర్నమెంట్స్ టు అకౌంట్. ఈ ప్యాసేజ్ మొత్తం కూడా పెద్దగా ఏం లేదండి, ఇంత పెద్దగా ఇచ్చారు. కానీ దీంట్లో మెయిన్ థీమ్ ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ అనేవి చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయంటే హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు యొక్క ప్రాబల్యం ఎక్కువగా వీటి మీద ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచే ఫండ్స్ రావాలి. వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రావాలి అంటే వాళ్ళకు కొంత ముట్ట చెప్పాలి. దానికోసం వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని ఈ పంచాయతీలు గ్రామ పంచాయతీ సెక్రటరీలో వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ మొత్తం సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకునే పని లేకుండా ఈ సెల్ఫ్ గవర్నమెంట్లోనే మనీని మనం కలెక్ట్ చేసుకుని వీళ్ళ వర్క్ కావాల్సిన అంటే అక్కడ కావాల్సిన ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఫంక్షనాలిటీస్ ఉన్నాయో ఆ వర్క్స్కి వాళ్ళే కనుక మనీ కనుక అలాట్ చేసుకొని వాళ్ళే రీకలెక్ట్ చేసి చేయగలిగితే ఈ సిస్టమ్ అనేది బాగుంటుంది. అంటే హయ్యర్ వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీ, అంటే వీళ్ళు వర్క్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కానీ మనీ రెస్పాన్సిబిలిటీ ఉండకూడదు. ఏదైనా వర్క్ చేస్తే అడిగితే సమానం చెప్పి అధికారం ఉండాలి, వాళ్ళకి అడిగే అధికారం ఉండాలి కానీ డబ్బుల గురించి అధికారం వీళ్ళ దగ్గర ఉండకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ ఇది చాలా ఇంటర్నేషనల్ అఫైర్స్. ఈ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి మనం ఒకసారి చెప్పుకుందాం. ట్రంప్, యూరోప్ అండ్ ఇరాన్ ఎఫర్ట్. ఈ ఆర్టికల్ మొత్తం కూడా ఏం చెప్తున్నారంటే మొన్న G7 సమ్మిట్ జరిగింది. ఆ G7 సమ్మిట్లో ఇరాన్ కూడా పాల్గొంది. ఇరాన్ కూడా G7 సమ్మిట్లో పాల్గొంది. అసలుకి యూరోపియన్ కంట్రీస్ ఏమో ఇరాన్తో యాక్చువల్గా బిజినెస్ చేయాలని, కానీ ట్రంప్ మాత్రం అంటే అమెరికన్ కంట్రీ మాత్రం దీని మీద రిస్ట్రిక్షన్ పెట్టింది. ఎందుకని ఈ ఇరాన్ అనేది ఒక న్యూక్లియర్ డీల్ అనే ఒకటి జరిగింది. ఆ న్యూక్లియర్ డీల్ని వీళ్ళు ఏం చేశారంటే వైలేట్ చేశారు. ఆ రూల్స్ని వైలేట్ చేసి వాళ్ళు చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా చేస్తున్నారు. దానివల్ల ఏం చేసిందంటే అమెరికన్ గవర్నమెంట్ ప్రపంచ దేశాల మీద ఆంక్షలు విధించింది. ఇరాన్తో ఎటువంటి వ్యాపార వర్తక లావాదేవీలు జరగదు. ఇరాన్ నుంచి ఎక్కువగా క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఈ యూరోపియన్ కంట్రీస్కి ఇరాన్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిలే చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఈ యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయంటే ఇరాన్తో ఒక ఒప్పందాన్ని కూర్చుకున్నాయి. ఎట్లాగా అమెరికన్ కరెన్సీతో పని లేకుండా వాళ్ళ యూరో కరెన్సీతోనే వాళ్ళు బిజినెస్ చేసుకునేటట్టు కొంత చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ కంట్రీస్ మధ్య చాలా కంట్రీస్ మధ్య ఇప్పుడు ఇజ్రాయెల్కి కొన్ని అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో మన ఈ వెస్ట్ ఆసియాలో అంటే పశ్చిమ ఆసియా ప్రాంతం మొత్తం కూడా కొన్ని యుద్ధాలతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ మళ్ళీ కొత్తగా ఈ ఇరాన్తో యుద్ధం పెట్టుకొని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందులోనూ ట్రంప్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ట్రంప్ ఎలా బిహేవ్ చేస్తాడో అతని యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది, అతని యాక్షన్లు ఎక్కువ కాలం ఉంచుతాడో తీసేస్తాడో లేదా యుద్ధం ప్రకటించుకుని ఉంటాడో వాళ్ళ కన్ఫ్యూజన్ ఉంది. ఈ యూరోపియన్ యూనియన్లో ఉన్న ఈ యూకే కానీ ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ వీళ్ళతో ఎక్కువగా ఆయిల్ వ్యాపారాలు చేస్తున్నాయి. ఈ ఆయిల్ వ్యాపారాల వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ ఇరాన్కి ఆంక్షలు తీసేసి వాళ్ళు మళ్ళీ వాటితో ఫ్రీ ట్రేడ్ అనేది జరగాలని చూస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంతప్పటికీ ట్రంప్ని కన్విన్స్ చేయాలని చూస్తున్నారు వీళ్ళకి. దీంతోపాటు ఏం జరిగిందంటే ఒక యూకే యొక్క ట్యాంకర్ని ఇరాన్లో హార్మోజ్ దగ్గర వీళ్ళు ఇరాన్ వాళ్ళు బ్లాక్ చేసేసారు ఇలాంటి పరిణామాల దృష్ట్యా. దానివల్ల ఇప్పటికీ ఇరాన్కి యూకేకి కూడా పెద్ద మంచి సంబంధాలు లేవు. సో వీళ్ళు ఏం చేయాలంటే ఏమనుకుంటున్నారంటే ఈ ఇరాన్కి యూకేకి మంచి రిలేషన్స్ ఏర్పరచడానికి ట్రంప్ని కొంచెం మేనేజ్ చేసి ఆ ఇరాన్ని మళ్ళీ రీజనరేట్ చేసుకొని వాళ్ళ యొక్క బైలాటరల్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో చూసుకోవాలని చూస్తున్నారు.
ఇదే ఈ ఆర్టికల్ మొత్తం యొక్క ఇదండి. మీరు ఒకసారి కనుక ఈ ఆర్టికల్ మీరు కనుక ఒక డీటెయిల్గా మీరు చూసినట్లయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది నెక్స్ట్ టైం నుంచి. ఓకే, మీకు ఇంకా బెటర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.